ఎక్కడ ఈ కర్ర తొమ్మ అనే మాటే కుప్పంలో కనపడకూడదు. ఎక్కడ చూసినా మంచి గ్రీనరీ కనపడాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. అవసరమైతే ఒకసారి డ్రోన్ పంపించి మొత్తం చూసి ఒక ఏజెన్సీకి ఇవ్వండి. ఫస్ట్ టైం మనం కొట్టేద్దాం. రెండోసారి ఎవరైనా కానీ ఇలాంటి గ్రీనరీ ఉంటే వాళ్ళకి ఫైన్ వేద్దాం. అప్పుడు ఇలాంటి కర్ర తుమ్మ ఎవరు పెంచడానికి వీలు లేదు కుప్పంలో. అది వాళ్ళ బాధ్యత కింద తీసుకొద్దాం. ఇది చేస్తే చూడడానికి అందంగా ఉంటుంది, షేప్ కూడా మారుతుంది. ఇమీడియట్గా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇక్కడ అలీప్ మహిళా శక్తి రమాదేవి గారు దగ్గర ఆవిడైతే నేను 1995లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు వారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు నా దగ్గరికి. నేను మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేస్తాను, మీరు సహకరించమని వారు కోరారు. నేను ఆ రోజు గాజుల రామారం అక్కడ దగ్గర 30 ఎకరాలు అనుకుంటాను, 30 ఎకరాలు భూమి ఇచ్చాను. నేను మొదటి తారీఖున ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్ళి అక్కడంతా కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంతా ఇనాగరేట్ చేసేవాడిని. అప్పుడు మొత్తం తిరిగేవాళ్ళని. అదే సమయంలో 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నేను తప్పనిసరిగా అలీప్ దగ్గరికి వెళ్ళి రమాదేవి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు తెలియజేయడానికి వాళ్ళ స్టాల్ను కూడా ఇనాగరేట్ చేయడం అక్కడి నుంచి నేను ప్రారంభించాను. ఈరోజు ఆవిడైతే దేశంలోనే అత్యున్నతమైన అలీప్గా తయారు చేసి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ఈరోజు యుఎన్ఓ దగ్గర నుంచి అందరితో కూడా కోఆర్డినేట్ చేశారు. దేశంలో ఉండే ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ అన్నిటితో కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వారి ఆధ్వర్యంలో మీరు చూస్తే మహిళా శక్తి భవన్ దగ్గర 40,000 స్క్వేర్ ఫీట్లో వారు కట్టడానికి వచ్చారు. మహిళా శక్తి గ్రీన్ ఎనర్జీ పార్క్ అనే పేరు పెట్టి వారంతా మహిళల్ని ఏ విధంగా ప్రోగ్రెసివ్గా తయారు చేయాలనో దాన్ని తయారు చేయడానికి ముందుకొచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దగ్గర 1,200 మంది మహిళలు, 400 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో ఎంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి, 800 మంది, కనీసం 5,000 మంది కోసం ఉపాధి కల్పిస్తూ ఉంటున్నారు. అది కూడా వారు వర్కౌట్ చేస్తున్నారు. నేను వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇటీవల కాలంలో మా మిస్సెస్ ఇక్కడికి వచ్చింది, భువనేశ్వర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు మహిళలకు ఏదో చేయాలని అలీప్ రమాదేవి గారు వస్తే పట్టుకొచ్చి నాకు కూడా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో అలీప్ను ప్రోత్సహిస్తే ఇక్కడుండే మహిళలకు న్యాయం జరుగుతుందని పట్టుబట్టి ఈరోజు వారిని ఇక్కడ పంపించారు. నేను చాలా గర్వపడుతున్నా. వారి అనుభవాన్ని చూశాను, వాళ్ళ పట్టుదల చూశాను. తప్పకుండా మనందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఇప్పుడే బిగ్ బాస్కెట్, వీళ్ళంతా కూడా నేచురల్ ఫార్మింగ్ ద్వారా మనం తయారు చేసే ఈ కూరగాయలు కానీ పళ్ళు కానీ ఇవన్నీ ప్రొక్యూర్ చేసి అమ్మే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు చాలా వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ నేమ్ మీరంతా చూస్తున్నారు. వాళ్ళంతా ఇది చేశారు. ఇప్పుడు వారి ద్వారా 4 సెంటర్లు 3 నెలల్లోనే పెట్టి అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్తారు. నిన్నే నేను ఐఐటి కాన్పూర్తో ఒక అగ్రిమెంట్ చేశాం. ఇంకొక పక్కన నిడమూరులో ఏదైతే